ఆనంద శరణ్య దగ్గరికి వచ్చి ముందు ఈ నగలన్నీ తీసుకో అని అంటూ ఇచ్చేసరికి అప్పుడు శరణ్య తీసుకోవటానికి ఆలోచిస్తూ దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. దర్శన్ ఏమో సీరియస్గా శరణ్య వైపు చూస్తూ ఉంటే శరణ్య దర్శన్ తీసుకుంటే ఏమనుకుంటాడో అన్నట్టుగా దర్శన్ వైపు బాధగా చూస్తూ ఉంటుంది. దర్శన్ ఏమీ మాట్లాడుతూ సీరియస్గా ఉంటాడు. ఆనంద తీసుకోమా అని అంటుంది. అలా అనేసరికి అప్పుడు శరణ్య ఆ నగల్ని తీసుకుంటుంది. నగల్ని తీసుకునేసరికి ఒక్కసారిగా దర్శన్ సీరియస్గా ఇలా అనుకుంటూ ఉంటాడు. నగలకి అలాగే ఆస్తులకి విలువనివ్వను, మనుషులు వాళ్ళ ప్రేమ తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు అని చెప్పింది, ఇప్పుడేమో నగలు తీసుకుంటుంది అని సీరియస్గా దర్శన్ చూస్తూ ఉంటాడు శరణ్య వైపు. అప్పుడు శరణ్య ఏమో ఆ నగలన్నీ తీసుకొని అనన్య వైపు చూస్తుంది. చూస్తే అనన్య సీరియస్గా ఉంటుంది. ఆ నగల్ని తీసుకొని దర్శన్ వైపు చూస్తే దర్శన్ ఏమీ సీరియస్గా ఉంటాడు కదా, తన గురించి తనకి తెలుసు కాబట్టి ఇంకా ఈ నగలు ఎందుకు అని అనుకుంటుంది. అమాంతం వెళ్ళిపోయి శరణ్య అనన్యకి అక్క ఈ నగలు తీసుకో అని చెప్తుంది. ఆ మాట వినేసరికి అనన్య ఆనందంతో చూస్తూ ఉంటే ఆనంద అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అనన్య ఆ నగల్ని తీసుకుంటుందా, శరణ్య అడ్డుపడుతుందా, శరణ్యకి ఆనంద అడ్డుపడుతుందా, ఆ నగల్ని అనన్య తీసుకొని ఏం చేస్తుంది, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.